ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ రాత్రిగల ప్రార్థన సభలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృపలన గడిచిన పగలంతా రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రిగల సమయాన్ని ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక. ఈ రోజంతట్లో దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృపలు ఎంతకాలం సజీ లెక్కలోంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి నాయన తండ్రి ఈ యొక్క రాత్రికాల సమయాన్ని ఇచ్చారు. మీకు వందనాలు తండ్రి. ఈరోజంతా కూడా తండ్రి మీ యొక్క కృపల వల్ల భద్రపరిచారు. చేసిన మేళ్ళ బట్టి, చూపించిన కృపను బట్టి, మీ ఇచ్చిన కాపుదలను బట్టి, ప్రతి దాన్ని బట్టి మీకే వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. చేసిన అద్భుత కార్యాలను బట్టి, చేసిన మేళ్ళ బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏమైనా తప్పిదం చేసి బాధ పెట్టి గాయపరిచి మిమ్మల్ని హింసించుంటే అయితే మమ్మల్ని క్షమించండి. మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించగా, మా దోషాన్ని బట్టి మమ్మల్ని శిక్షించగా, మా ఇళ్ళ కృప చూపించండి. మా కొరకు మీరు త్వరలో రాబోతున్నారు నాయన తండ్రి. మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి, సహాయం ఇవ్వండి. మా కోసం కాచిన రక్తం కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మీ బిడ్డలుగా అంగీకరించండి. మీరు ఆకలికి సిద్ధపరుస్తున్నందుకే మీకు వందనాలు తండ్రి. కొంతమంది బిడ్డలైనా తండ్రి రక్షణ అనుభవం లేకుండా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. అన్నడూ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవడానికి కృప అనుగ్రహించండి ఆయన. ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థన సభలో పాల్గొన్నారు, ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఏ విషయమైనా తండ్రి బిడ్డలు మీ పాదాల చెంత మొర పెడుతున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం ఇవ్వండి తండ్రి. వాళ్ళ అవసరాలు తీర్చండి, మేలుతో నింపండి, ఆస్వాదించండి తండ్రి. ఇతరులకు నాయన ఆశీర్వాదకరంగా నాయన తండ్రి, రాబో తరాలకి మేలుకరంగా ఉండేలాగా నాయన తండ్రి బిడ్డలను చేయండి. చేస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మరొకసారి నాయన తండ్రి, ఈరోజంతట్లో మీరు చేసిన మేలు బట్టి మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మీరే భద్రపరచండి. ఎంతమంది ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళ ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి నాయన తండ్రి. వాళ్ళు చేరవలసిన గమ్యస్థానం క్షేమంగా చేయటకు సహాయం ఇవ్వండి. ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి నాయన. సహాయం ఇస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. అయ్యా అదేవిధంగా తండ్రి నాయన మరి ప్రభావ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, మీ సహాయం ఇవ్వండి. రాత్రి సుఖమైన దినం చురుగైన మెలుకుని వేకుని లెగిసి నాయన మేము స్తుతించుకొని మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని అనుగ్రహించండి నాయన తండ్రి. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయన మీకు కృపలో జ్ఞాపకం చేసుకొని మీ సహాయాన్ని అనుగ్రహిస్తున్నందుకే మీకే వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. సమస్తం మీ చేతుల్లో పెడితే మీ కృపనిచ్చి మాతో ఉంచుకొని మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువులు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పేట విని బతిమాలి కొనియాడి వినంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైనను గాక. ఆమేన్. స్తోత్రము ఆపదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి. పండియుండగా పాము తేలునన్ గండములను తొలగజేసి కాయుమో ప్రభు. దుష్ట స్వప్నమున్ దొంగ భయమును కష్టములను తొలగజేసి కాయుము ప్రభు. దేవ కావవే రాత్రి మమ్ములన్ నీవే నేడు కాచినావు నీకు స్తోత్రము.